బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇళ త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యునైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ తదితర విభాగాన్ని సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలన జరిపారు. ఆసుపత్రి ఆవరణ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీకి షోకాస్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితా రెడ్డితో కలిసి బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రిలో సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను నిశ్చితంగా పరిశీలించారు. ఆసుపత్రిలో నెలకొని ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. బాన్స్వాడతో పాటు సరిహద్దు ప్రాంతాల నుండి గర్భిణీలు ఈ ఆసుపత్రి సందర్శిస్తున్నారని, ప్రతి నెల సగటున 200 వరకు కాన్పులు జరుగుతున్నాయని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రిలో బర్త్ వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మెడికో లీగల్ కేసులు కూడా ఎక్కువనే వస్తున్నందున భద్రతాపరమైన అంశాల రీత్యా బోధన ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా పోలీస్ శాఖకు ప్రతిపాదిస్తామని తెలిపారు. వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక సదుపాయాలను, వైద్యులను, సిబ్బందిని సమకూరుస్తామని, అయినా కూడా వైద్య సేవలో లోపాలు ఉంటే ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు జరుపుతానని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ఆర్డీఓ నేతృత్వంలో ప్రతిపక్షం రోజులకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించి ఆసుపత్రి నిర్వహణ తీరుతెన్నులపై తనకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బోధన మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విటర్, స్థానిక వైద్యాధికారులు పాల్గొన్నారు. మన బోధన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు, మన మెడికల్ హెల్త్ కౌన్సిల్ చైర్మన్ గారు, లోకల్ ఆర్డీఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, ఇతర అధికారులు, లోకల్ కమిషనర్ వాళ్ళతో ఇక్కడ సుదీర్ఘ ఒక సమావేశం పెట్టడం జరిగింది. కొన్ని చిన్న చిన్న అంటే భౌతిక వస్తువులు, అదేవిధంగా మౌలిక సదుపాయాలలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాలు మా దృష్టికి డాక్టర్స్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తీసుకొని వచ్చారు. సో మేము మన హాస్పిటల్ దగ్గర ఉన్న నిధుల నుంచి వాటిని ఈరోజు కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి బోధనలో నెలకి దాదాపు ఒక 100 to 200 డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. అంటే మన ఉమ్మడి జిల్లాలు చూస్తే బాన్సువాడ, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా చాలామంది గర్భిణీ ప్రసవంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఉద్దేశాలు, వాళ్ళ ప్రాధాన్యత మేరకు ఇక్కడ ఒక బర్త్ వెయిటింగ్ రూమ్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. మనకి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇక్కడ సందర్శిస్తూ ఉన్నారు. వారి దిశానిర్దేశాలు, తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ సమన్వయంతో మేము తప్పకుండా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్కి ఒక మంచి ఒక మెరుగైన సర్వీసెస్, వైద్య సర్వీసెస్ ఇచ్చే ఆ గుర్తింపు తీసుకువస్తాననేది మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకి మెడికో లీగల్ కేసెస్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. గత జూన్ నెలలో 23, మేలో 26, ఇన్ఫ్యాక్ట్ జనవరిలో 46 మెడికో లీగల్ కేసెస్, అంటే ఎక్కడైతే మెడికల్ ప్లస్ మన పోలీస్ తరఫున సమన్వయ అవసరం పడుతున్న కేసెస్ ఉన్నాయి. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి వచ్చే పేషెంట్స్ కానివ్వండి, మనకి ఉన్న సిబ్బంది కానివ్వండి, ఎవరికి కూడా ఎలాంటివి భద్రతలో లోపాలు రాకుండా చూసుకోవడానికి మేము సిపి గారికి కూడా, అదేవిధంగా లోకల్ ఏసీపీ గారికి కూడా ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ సెటప్ చేయమని చెప్తాం విత్ విమెన్ పీసెస్. ఓకే, థ్యాంక్ యూ.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1,90,22,040 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 190 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, ఉపాధి కల్పన వంటి అన్ని కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యా రంగంలో యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల వంటి చర్యల ఫలితంగా దాదాపు 5,000 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలను వదిలి ప్రభుత్వ విద్యా విధానంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరం చేయాలనే లక్ష్యంతో సుమారు 70,000 కోట్ల వడ్డీ రుణాలను ప్రభుత్వం అందిస్తుందని, జిల్లాలోనే 44 కోట్ల వడ్డీ మాఫీ చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నామని, పేద కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా సందేశం పంపిణీ చేసి ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక రంగానికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, మాజీ అధ్యక్షుడు, డిసిసి కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ లో చెప్పినట్టుగా మరి ప్రతి విలేజ్ లో మీరు చూడొచ్చు, ప్రతి విలేజ్ లో ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతగా 3,500 ఇల్లు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. చాలా మంది గృహప్రవేశాలు కూడా చేసింది. ఇంకా మనకు కొత్తగా ఈ సంవత్సరం కూడా మన 2,500 ఇండ్లు ఇంకా వచ్చినాయి. అంటే దగ్గర మన నియోజకవర్గం అనే 7,000 ఇండ్లు ఇప్పుడు కట్టబోతా ఉన్నాము. భవిష్యత్తులో ఒకటే, మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా గుడిసె కనబడకుండా, ఎక్కడ కూడా పక్కా ఇల్లు లేకుండా ఎవరు కూడా ఉండకూడదు. ఇక రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఎన్నికల వరకు మొత్తం నియోజకవర్గంలో ఎవరికి ఇల్లు అవసరం ఉన్నా కానీ అందరు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్లాట్లో ఇల్లు లేని వాళ్ళు, కొన్ని ప్లాట్లు లేని వాళ్ళకు ఇప్పుడు వచ్చే సంవత్సరంలో మరి ఇంకా ప్లాట్లు కూడా 75 గజాల ప్లాట్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా మనం గవర్నమెంట్ భూమి కూడా చాలా గ్రామాలలో ఐడెంటిఫై చేసాం. లేని దగ్గర కూడా అవసరం ఉంటే మరి కొని ఒక్కొక్క భూమి లేని వాళ్ళకి 75 గజాల భూమి కూడా ఇవ్వడానికి నిర్ణయించాం. మీకు అందరూ కూడా తెలిసి గ్రామాలలో అందరికీ ఇంధనం మీద నడుస్తూ ఉంది. సో ఇలా మన కళ్యాణ లక్ష్మి నిజామాబాద్ రూరల్లో 15, డిచ్పల్లిలో 55, ఇందల్వాయిలో 62, దర్పల్లిలో 15, సిరికొండలో మరి 43, మొత్తము 190, అంటే 1,90,00,000 రూపాయలు ఇవాళ మనము మరి మా ఆడబిడ్డలకు పెళ్లి చేసుకున్న వాళ్ళకు మరి ఆర్థిక సహాయంగా అందజేస్తూ ఉన్నాం. మీకు దీంతో పాటు మీకు చెప్పాలి, ఇప్పుడు మన పిల్లలు పేదవాళ్ళు బాగా మంది చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో అని చెప్పి, గవర్నమెంట్ స్కూళ్ళలో అన్ని స్కూళ్ళలో మనం ఇప్పుడు బాత్రూమ్లు కట్టిస్తున్నాము, కాంపౌండ్ వాల్స్, కరెంటు, అక్కడ ఎలక్ట్రిసిటీ, తర్వాత వాటర్ అన్ని కూడా పెట్టి వాళ్ళ మీరు ఏ స్కూల్లో చూడండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది. మీ అందరూ సహకరిస్తుంది. ఎందుకంటే పేదవాడికి విద్య, వైద్యం బాగా ఖర్చు అవుతుందని మరి స్కూళ్ళని మనము డబ్బులు ఖర్చు పెడుతున్నాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 299 మంది లబ్ధిదారులకు 14,90,00,000 విలువ చేసే ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఒక ప్రాథమిక హక్కుగా భావిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గ్రామాలు, తాండాలని తేడా లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ కొనసాగిస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, లబ్ధిదారుల ఆనందమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని దశల వారీగా అమలు చేస్తూ సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సమయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మేరు, డిఆర్ఓ గీత, డి రాజలక్ష్మి, ఆయా మండల ఏఈలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషమైంది. మా సోనియమ్మ గారు, రేవంత్ రెడ్డి గారు, మా భూపతి రెడ్డి గారు, మా విలేజ్ పడకలు, మా మండలం కమిటీని, మాకు మా సర్పంచ్ గారు, మా పెద్దలంతా మాకు నివాసం చేయడానికి
ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం. మేము 10 సంవత్సరాలలో మస్తు మోసపోయినాము. మాకు ఈ దేవుళ్ళు దొరుకుతారో లేదో అని అనుకున్నాము, కానీ మాకు కావాల్సిన దేవుళ్ళు దొరికిండు. మాకు ఇండ్లు వచ్చినాయి. మేము చాలా సంతోషిస్తున్నాము. అందరూ కూడా తెలుసు, మన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో కళలు చూపించింది. మరి ఇందిరమ్మ ఇల్లు చిన్న ఉంటాయి, అప్పుడు అదే గుడిసెలా చిన్న ఒక రూమ్ ఇచ్చిండ్రు. మరి మీరు అల్లుడేస్తే ఎక్కడ ఉంటారు, లేకుంటే బిడ్డ కోడలేస్తే ఎక్కడ ఉంటారు, మరి ఎద్దు బర్రెది ఉంటే ఎక్కడ ఉంటారు అని చెప్పి అప్పుడు హేళనగా మాట్లాడడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. మరి 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఏ ఒక్క ఊళ్ళన్నా ఎక్కడన్నా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడతా ఉన్నాయమ్మా. ఇవాళ మీరందరి సహకారంతో ఆశీస్సులతో ఇవాళ మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇవాళ చూడండి, ప్రతి విలేజ్ లో ప్రతి తాండాలో మనకి ఇందిరమ్మ ఇల్లు కనబడతా ఉన్నాయి. 400 SFT నుండి 600 SFT వరకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి కట్టుకునే వాళ్ళకే ఇస్తారు. ఇది కొద్దిగా జాగుంటే సరిపోదు. మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకు 400 గజాల్లో కూడా 400 SFT లోపల అంటే 10 రూపాయలు ఇస్తారు. ఇంకా మీరు మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, అవసరం ఉంటే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మరి 1 లక్షలో 2 లక్షలో మేము వేసుకొని కట్టుకుంటామంటే 600 చదరపడుల వరకు 600 SFT వరకు మీరు కట్టుకోవచ్చు. 2 బెడ్రూమ్లు వస్తున్నాయి దాంట్లో. నేను చాలా ఇల్లు చూసాము. ఇప్పుడు మంచిగా మార్బల్ వేసుకొని మరి మంచి టేకడ్లతో విండోలు పెట్టుకొని దర్వాజాలు పెట్టుకొని మేము గృహప్రవేశాలు కూడా చేసాం. మేమే పట్టాలు తీసుకుపోయి బియ్యం తీసుకుపోయి ఆడబిడ్డ లాగా మరి చంద్రగా గృహప్రవేశం చేస్తే ఎవరు చేస్తారు, మేనమామ చేస్తారు బట్టలు, మేమే తీసుకొని పోయి గృహప్రవేశాలు చేసినటువంటి సందర్భం. కాబట్టి అది ఇదొక చరిత్ర. ఇది ఇవాళ ఏకకాలంలో మొన్న తెలంగాణ వ్యాప్తంగా 1 లక్ష ఇండ్లు ఒకటే రోజు గృహప్రవేశాలు జరిగింది. మన దగ్గర కూడా జరిగినాయి. కాబట్టి ఇంకా ఇప్పుడు ఎవరైతే కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇండ్లు మీరు చూడండి, ఎక్కడ కూడా మా మధ్యవర్తులు లేరు, ఎక్కడ కూడా పైరవీలు లేవు. మరి వాళ్ళందరూ కూడా ఇంకా డబ్బులు లేని స్తోమత లేని వాళ్ళందరూ కూడా బ్యాంకు లింకేజ్ ద్వారా డాక్రా మహిళా సంఘాల ద్వారా 2 లక్షల రూపాయలు ఇచ్చి, ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే వడ్డీ కాదు, జాబ్ ఉంటేనే కాదు. ఇప్పుడు మనం సామాన్ తెచ్చుకోవాలా, ఇసుక తెచ్చుకోవాలా, సలహా తెచ్చుకోవాలా, మేస్త్రికి 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే పని మొదలు పెట్టాడు. మరి మనం చురి చేయాలంటేనే 1,50,000 అవుతాయి. అవి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా డాక్టర్ గ్రూప్ లో ఇంక్లూడ్ చేసి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇచ్చి మొదలైతే మీరు చాలు చేయండి, తర్వాత మొదటి వీటితో వచ్చిన తర్వాత కట్టుకుంటారు అని చెప్పి అట్లా కూడా చేయడం జరిగింది. ఆర్మూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిషేధిత ప్లాస్టిక్ పై విస్తృతంగా తనిఖీలు చేపడతామని మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరిరఘు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గోనెల హరిరఘు మీడియాతో మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై వ్యాపార దుకాణ సముదాయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. తనిఖీల్లో నిషేధిత ప్లాస్టిక్ పట్టుబడితే సీజ్ చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పర్యావరణానికి హాని కలిగించే నిషేధిత ప్లాస్టిక్ ప్రజలు ఎవరు వాడవద్దని, బట్ట సంచులు వాడాలని కోరారు. నిషేధిత ప్లాస్టిక్ ను ప్రజలు నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. నిషేధిత ప్లాస్టిక్ ను వినియోగిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఆర్మూరును తీర్చిదిద్దుదామని అన్నారు. అందరికీ నమస్కారం. పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ఆర్మూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వ్యాపార దుకాణ సముదాయాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా పర్యావరణానికి హాని కలిగించి ప్లాస్టిక్ వాడకుండా దానికి బదులుగా బట్ట సంచులను మీన్స్ క్లాత్ బ్యాగ్స్ని వాడాలని కోరుతున్నాము. మున్సిపల్ అధికారుల తనిఖీలో ప్లాస్టిక్ భారీగా పట్టుబడితే భారీ జరిమానా విధించి ప్లాస్టిక్ను సీజ్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. నిషేధిత ప్లాస్టిక్ను వినియోగిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా విధిస్తామని కూడా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం రామనగర్ గ్రామ సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ రజక్ ఖాన్లతో పాటు వార్డు మెంబర్లు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ ను వీడి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా కలిసి పనిచేసేందుకు వచ్చిన సర్పంచ్ ను అభినందిస్తున్నామన్నారు. రామ్నగర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రామ్నగర్ గ్రామ పంచాయతీ అది ఆ గ్రామం నుండి సర్పంచ్గా ఎన్నికైనటువంటి అంగలి స్వామి గారు, తర్వాత వారితో పాటు వాళ్ళ బృందం ఉప సర్పంచ్ అజార్ గారు,
రజాక్ గారు, అలా 10 మంది వార్డు మెంబర్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా మరి స్వాగతం తెలియజేస్తూ వారితో పాటు ఒక 200 మంది మరి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దలందరూ కూడా చాలా మంది మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, వెల్కమ్. మరి గత 10 సంవత్సరాలు ఆ గ్రామం ఎవరు పట్టించుకోలేదు. నేను ఎలక్షన్ కంటే ముందు ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. తర్వాత కూడా మరి గెలిచిన తర్వాత కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. అక్కడ మరి ఆ సమస్యలు ఒకటి తీర్చుకుంటూ వస్తా ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇల్లు లేదు, తర్వాత కొంచెం డ్రింకింగ్ వాటర్ ఉంది, ప్రాబ్లం ఉంది. తర్వాత మరి అక్కడ ఇంకా ఈ సీసీ రోడ్స్ ప్రాబ్లం ఉంది. అలా ఇందిరా ఇవన్నీ కూడా మనం వచ్చినాక చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిని చూసి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఇలా పేదలకు మరి రేషన్ కార్డులు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, లేని వాళ్ళకి ఇందిరా మిల్లు కావచ్చు, మహిళలకు మరి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, మరి అదేవిధంగా పేదవాళ్ళకి 200 యూనిట్ల కరెంటు, ఇవన్నీ కూడా చూసి మరి వాళ్ళ మన రామ్నగర్ గ్రామాన్ని మనం ఎందుకు ఇంత దగ్గరగా ఉండి వెనుకబడి ఉండాలి, మనం కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మరి స్వామి గారు వాళ్ళ బృందం అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. నేను ఆ రోజు తనకు చెప్పాను, మీరు ప్రజల నిర్ణయం అది, మీరు ఏం చేసినా ఈ గ్రామాన్ని మాత్రం అభివృద్ధిని ఆపం మేమని చెప్పాము. ఆ దానికే స్ఫూర్తిగా తీసుకొని మరి ఇలా సార్ సంపూర్ణంగా మేమందరం కూడా మీతో పనిచేస్తాం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుకూలంగా మేము పనిచేస్తాం, మా గ్రామం మీద ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మా గ్రామానికి కావాల్సిన అన్ని కూడా ఇంకా ఎక్కువ ఫండ్స్ కేటాయించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి, మీకు సహకరిస్తామని చెప్పినప్పుడు నేను వాళ్ళందరూ కూడా మాట్లాడి స్వాగతించడం జరిగింది. భీమ్గల్ మండలం దేవునపల్లి గ్రామంలో వర్షాల కోసం గ్రామస్తులు గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. దేవునపల్లి స్థానిక మహిళలు ప్రత్యేక పూజ నిర్వహించారు. గ్రామంలోని సంప్రదాయ ప్రకారం ఊళ్ళో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్లి జలాభిషేకం చేసి వరదేవుని వేడుకున్నారు. మహిళలంతా కలిసి నీళ్ల బిందెలతో ఊరేగింపుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం వర్షదేవుని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద సాంప్రదాయ కోలాటలాడుతూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువుల నుండి పంటలు బాగా పండాలని, తద్వారా రైతులకు గ్రామానికి మేలు జరగాలని మహిళలు ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థించారు. నీరు పోయడం జరుగుతుంది. దీంతోనన్నా దేవుడు కటాక్ష కురిపించి మా ఊర చెరువు నిండాలని, పంటలు బాగా పండాలని మహిళలందరం దేవనపల్లి విలేజ్ సభ్యులందరం కోరుకుంటున్నాం. దేవులపల్లి గ్రామంలో కూడా ఇట్లా పండుగ వేసుకుంటున్నాము. నీళ్లు పడుతున్నాము దేవుళ్ళకు. గ్రామాల్లో వర్షాలు పడుతుంటాయి, ఇప్పుడు వర్షాలు పడతలేవు. అందు గురించే ఇప్పుడు అందరూ దేవుళ్ళకు నీళ్లు పడుతున్నారు. దేవులపల్లి గ్రామంలో ఇవన్నీ నీళ్లు పడుతున్నారు. జనాలు బాగా నీళ్ళకు తాగటానికి కూడా నీళ్ళు లేవు. మరి ఘోరం అవుతున్నది. మాకు రిగ్గులు లేవు, ఏం లేవు. నేను బాగా అవుతున్నది నీళ్ళు లేక. ఇప్పుడు దాని గురించే ఇప్పుడు ఆ నీళ్ళు పడుతున్నారు. అన్నీ దేవుళ్ళకు నీళ్ళు పడుతున్నాము. పడాలా దేవుడు కానీ.
భీమ్గల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. భీమ్గల్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు అనంతరావు బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేశారు. 100 పడకల ఆసుపత్రి, మార్కెట్ యార్డ్, సీసీ రోడ్డు, డ్రైన్లు తదితర పనులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలు పక్కన పెట్టి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు. గతంలో అభివృద్ధిని విస్మరించి ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించడం గుర్తు చేశారు. ఈ సమావేశంలో భోజాగౌడ్, తెడ్డు అశోక్, పల్లెశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మలినమైన 100 పడకల ఆసుపత్రిని మేమందరం కార్యకర్తలు ఇక్కడికి వచ్చి అలుపు చల్లి దీన్ని పునీతం చేసిన మీ పాపాలు మళ్ళా ఈ హాస్పిటల్ కూడా అంటద్దని మంచిగా ఈ పరిసర ప్రాంతాలన్నీ అంపియాలి మంచిగా పునీతం చేయడం జరిగింది. తెల్లారు లేస్తే అబద్ధాలు మాట్లాడతాడు. ముఖ్యంగా ఈ రోజు పాల్కొండ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి వచ్చింది ఇక్కడికి. ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్నావు అనేది ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన, భీమ్గల్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజల పక్షాన నేను హెచ్చరిస్తా ఉన్నా. సునీల్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు, ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ. ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిధుల కోసం ప్రతిరోజు ప్రతి నెల కోట్ల రూపాయలు నీళ్ల ద్వారా, పెట్రోల్ ద్వారా, ఇతర సామాగ్రిల ద్వారా కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంకు మనం పన్నుల ద్వారా చెల్లిస్తున్నాం. బాజాప్తా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే నిధులను బాజాప్తా తేవాలని ఇవాళ ఆయన బాజాప్తా ప్రతి ఒక్క కేంద్ర మినిస్టర్లను కానీ ప్రధానమంత్రి గాని కలిసి వాళ్ళు ఫండ్స్ తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇలా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈడ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఆయన ఇవాళ బాల్కొండ కాన్స్టిట్యున్సీ కి ఇలా ఒక కలెక్టర్ గారి దగ్గర కూర్చుండి భీమ్గల్ కాన్స్టిట్యున్సీ, బాల్కొండ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధిపై ఏ రోజు సమీక్షలో ఉండి సమస్యలపై పోరాడాలి. ఓన్లీ ఒక అసెంబ్లీలో తప్ప వేరే ఏ మంత్రులని, ఇలా కాంగ్రెస్ మంత్రులను ఏ మంత్రుల దగ్గరకు ఈ పంచాయతీరాజ్ గానీ, ఆర్ఎండే గానీ, ఇరిగేషన్ గానీ వివిధ రకరకాల మంత్రుల దగ్గరకు పోయి బాల్కొండ కాన్స్టిట్యున్సీకి కావాలని ఏ రోజు అన్న రోజు లేవు. సిగ్గు లజ్జా మానం ఉన్నాయో మీకేమన్నా? అది తెలుసుకోకుండా మా నాయకుల మీద బురద కలుపురు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా 8-10 రోజుల కిందట నువ్వే తిరిగిపోయినావు. నువ్వు అయిన తర్వాత తలెత్తి తిరిగిపోయిండు. కళ్ళ గెలవడతలేవా? 22 కోట్లతోని పనిచేసినామని చెప్తున్నాడు మీ అధ్యక్షుడు. 15 కోట్లు పేమెంట్ అయింది, 70% పూర్తయింది, ఇంకా 30% సిగ్గులు అర్జునాల 10 ఏళ్లలో లాస్ట్ చిట్టా చేరిన 2023 ఎలక్షన్ అవుతున్న విధంగా 100 పడకల ఆసుపత్రికి శాంక్షన్ ఇచ్చినావు. మరి 10 ఏళ్లలో 15 కోట్లు వేస్తే ఇలా ఎమ్మెల్యే సుఖ గెలని వ్యక్తి ఇలా మహేష్ అన్న సహకారంతో 2,50,00,000 పేమెంట్ ఇచ్చిన ఘనత ఇలా సునీల్ అన్నది. ఇవాళ 1994లో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి బస్ డిపోకు భీమ్గల్కి వచ్చిండు. ముఖ్యమంత్రి హోదాల బస్ డిపో ఇనాగ్రేషన్ చేసిండు. పత్రికా మిత్రుల ప్రజలారా గమనించాలా. 1995లో 395, 396 సర్వే నెంబర్లో 21 ఎకరాలు నిరుపేదలకు చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు మనం కూకున్న ప్లేస్ చంద్రబాబు నాయుడు దిగిపోయిండు. అప్పటి నుంచి ఇయ్యాల దాకా ఎప్పుడైనా కేసీఆర్ కానీ మన ఊరికి వచ్చిరా? సిగ్గుమానం ఉన్నదే. అదే ప్రశాంత్ రెడ్డి మోదకు ఒకటే రోజు మోతలు ఒక మీటింగు, వేల్పూర్ ఒక మీటింగ్ చేసారు. కొంచెం మన ఉన్నదే. మరొక రోజు భీమ్గల్ వేపించిన నువ్వు ఇలా మా నాయకులు పట్టుకుని తిరుగుతున్నావు. మా నాయకుడు ఏమైనా గెలిచిరా? మా నాయకుడికి ఏమైనా ఓట్లు వేసిరా? నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో తూంపల్లి సర్పంచ్ రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామ సర్పంచ్ రాజేందర్ పలువురు కార్యకర్తలు బీజేపీ పార్టీని వీడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు తూంపల్లి మహేందర్, ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకం నిర్వహించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ రాస లావణ్య మహేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన సారగమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని గ్రామ దేవతలు వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక్కటే
తిన్నా మీరు ఆగే కొద్దిగా ఆగు అమ్మా నువ్వు ఉంచు పైన పెట్టాము పైన పెట్టాము దేవుడు తల్లి దగ్గర కలిసి సరేరా కలిసి కళ్ళు ఆర్మూరు పట్టణంలోని పలు వార్డుల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శాఖ అధికారులు శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలర్లో నిల్వ ఉన్న నీటిని తొలగించామన్నారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రం ఉంచుకోవాలని అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సాయి, ఆరోగ్య విస్తరణ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయం ఏట BLT ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఇంకో కార్మికుడు 2 సంవత్సరాల నుంచి మరి తిరుగుతూ ఉంటే కనీసం ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎట్లా కొట్టాలో కూడా తెలియనటువంటి అవగాహన లేనటువంటి అధికారులని ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఏమనాలో అర్థం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకి హైదరాబాద్ లేదా నిజామాబాద్ లాంటి కార్పొరేషన్లకు వచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి PAPSI మీద అవగాహన కల్పించాలని చెప్పేసి మరి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU మరి జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.